బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరులో రొట్టెల పండుగ జరగనుంది. ఇవాళ నుంచి నెల్లూరులో రొట్టెల పండుగ కొనసాగనుంది. మత సామరస్యానికి ప్రతీకైన నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు జరగనుంది. ఈ పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు. రాష్ట్ర పండుగ అయిన ఈ వేడుకకు లక్షలాది మంది ప్రజలు తరలి రానున్నారు. 5 రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాల నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేసింది అధికార యంత్రాంగం. తొలి రోజు రాత్రి సందమాలాల్, రేపు బారా షాహీద్ల గంధ మహోత్సవం ఉంటుంది. దీంతో భక్తులతో కళకళలాడుతుంది దర్గా ప్రాంగణం. 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. నెల్లూరులో రొట్టెల పండుగ జరగనుంది. ఇవాటి నుంచి నెల్లూరులో రొట్టెల పండుగ కొనసాగుతుంది. మత సామరస్యానికి ప్రతీక అయిన నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి శ్రీధర్? లక్ష్మీనాథ్, ఇక్కడ నెల్లూరులో రొట్టెల పండుగ అని ఇది మొహరం వేడుకల్లో భాగంగా జరిగేది. మొహరం వేడుకల్లో మొహరంలో నెలవంక కనిపించిన తర్వాత 10వ రోజు ఇక్కడ ఈ పండుగ చేసే సాంప్రదాయం దాదాపుగా 500 సంవత్సరాలుగా ఆర్కాట్ నవాబ్ కాలం నుంచి కూడా ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు దాదాపుగా 15 లక్షల మంది పైచిలకు భక్తులు దేశ విదేశాల నుంచి దేశవ్యాప్తంగా ఇటు ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సా ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడ తరలి రావడం జరుగుతూ ఉంది. అయితే ఇది ముస్లింలకు సంబంధించిన పండుగ అయినప్పటికీ మొహరం అంటే త్యాగానికి ప్రతీక. పూర్వం మత ఛాందసవాదులు ఎవరైతేనే కూడా మత ఛాందసంగా ఉండే వాదులను ఎదుర్కొని అమరులైన వారిని స్మరించుకునే ఈ మొహరం వేడుకలో భాగంగా ఇక్కడ బారా షాహీద్లనే ఒక 12 మంది మృతవీరులు ఇక్కడ ఈ మొహరం వేడుకల్లో మొహరం సందర్భంగా వీరంతా కూడా వీరిని గుర్తించడం. ఇక్కడ ఈ ప్రాంతంలో వీరు సొన్నాల చెరువు, నెల్లూరులో దర్గా మెట్లోని సొన్నాల చెరువు అంటారు. ఈ ప్రాంతంలో అంతా వీరు సమాధి అయి ఉండడం, వీరు షహీదులుగా సమాధి అయిన వారిని ముస్లింలంతా కూడా షహీదులని పిలుస్తారు. వారు దైవ సమానులని వారిని గుర్తించడం. ఈ ప్రాంతానికి సంబంధించి ఆర్కాట్ నవాబు ఇక్కడ బట్టలు ఉతికే రజకులకు కల రావడం, ఆర్కాట్ నవాబు కూతురికి ఆరోగ్యం బాగలేకపోతే ఇక్కడ మట్టిని తాపడం చేస్తే ఆమె ఆరోగ్యం నయమవుతుందని వారికి స్వప్నంలో రావడం, ఆ సమాచారాన్ని వాళ్ళు అక్కడికి చేర్చడం. ఈ సమాచారం విన్న రాజు ఈ మట్టిని తాపడం చేయడంతో వారి బేగంకు, రాణి బేగం అయితేనేమి ఎవరైతేనేమి వారి ఆరోగ్యం నయం కావడంతో ఆర్కాట్ నవాబు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంత మహిమాన్వితం తెలుసుకొని ఇక్కడ 12 మంది మృతవీరులు షహీదులై ఉన్నారు అనే ఉద్దేశంతో వీరికి దర్గాను నిర్మించి వారి కృతజ్ఞతగా రొట్టెలు వదిలే సంప్రదాయం దాదాపుగా పూర్వం 500 సంవత్సరాలకు పూర్వం ప్రారంభమైంది. ఇక్కడ అప్పటి నుంచి కూడా ఇక్కడ ఆరోగ్యానికి సరైన తర్వాత కృతజ్ఞతగా రాజు వదిలిన రొట్టెలను స్వీకరించిన స్థానికులు తమ ఆరోగ్యం కూడా బాగైందన్న విశ్వాసం ఇక్కడ ప్రబలింది. ఇప్పుడు అనేక కోరికల రొట్టెలు ఇక్కడ వివాహం కాని వారు, ఆ బిజినెస్ లాభాలు బిజినెస్ కోరుకునేవారు, ఇల్లు నిర్మించాలనుకునేవారు అనేక కోరికల రొట్టెలను ఇప్పుడు సమైక్యాంధ్ర రొట్టె కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ అనేక రాజకీయం కానీ అనేక కోరికల రొట్టెల కోసం ఇక్కడికి తరలి రావడం జరుగుతూ ఉంది. సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ కార్యక్రమాన్ని 2014లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అధికార పండుగ గుర్తించి ఏర్పాట్లను విస్తృతం చేశారు. గతంలో ఒకరోజు 10వ రోజు ఇక్కడ మనం చూసినట్టయితే నెలవంక కనిపించిన తర్వాత, మొహరం నెలలో నెలవంక కనిపించిన తర్వాత 10వ రోజు ఈ రొట్టెల పండుగ అని ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఇది ఈ నెల 6వ తేదీ ఈ రోజు నుంచి కూడా రొట్టెల పండుగ ప్రారంభం అవుతుంది. రేపు గంధ ఉత్సవం అమీనా మసీదు నుంచి ఇక్కడ ఒక వైవిధ్యమైన అంశం ఇక్కడ ముడిపడి ఉంది. ఇక్కడ మసీదు నుంచి ఇప్పుడు కూడా గంధాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. అయితే ఇక్కడ గంధం అమీనా మసీదు నుంచి, కోటమెట్లోని అమీనా మసీదు నుంచి గంధాన్ని తీసుకొచ్చి ఈ బారా షాహీదులకు లేపనం చేసి ఆ పాత్రలను చెరువులో శుద్ధి చేసి పవిత్రతను ఆపాదించి రొట్టెల పండుగ 8వ తేదీ ప్రారంభం అవుతుంది. 9వ తేదీ ఇక్కడ తహనీల్ ఫాతేహా అనే కార్యక్రమం, చదివింపుల కార్యక్రమం బారా షాహీదులను
స్మరించుకుంటూ వారి ఆశీస్సులు కోరుతూ చదివింపుల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం ఇక్కడ కొనసాగుతుంది. గతంలో ఒక రోజుకే పరిమితమైన రొట్టెల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి విదేశాల నుంచి దేశవ్యాప్తంగా తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం 7 రోజుల పాటు నిర్వహిస్తూ భక్తులంతా కూడా ఇప్పటికే చేరుకున్నారు. ముందస్తుగానే భక్తులు చేరుకొని సొన్నాల చెరువులో కోరికల రొట్టెలను మార్చుకునే క్రమం నిన్న నుంచే ప్రారంభమైంది, ముమ్మరంగా ప్రారంభమైంది. ఇప్పుడు ఈ ప్రారంభోత్సవ సమయానికి భక్తులంతా కూడా ఈ దర్గా కిటకిటలాడుతూ ఉంది. బారాషాహి దర్గా అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. భక్తులంతా కూడా ఇక్కడ ఘాటుకు చేరుకొని సొన్నాల చెరువులోని ఈ బారాషాహి ఘాటుకు చేరుకొని వారంతా కూడా నీటిలో నిలబడి ఈ పరస్పరం కోరికల రొట్టెలను మార్చుకునే క్రమం ఇక్కడ కొనసాగుతా ఉంది. ఇక్కడ ఈ రోజు నారా లోకేష్ సాయంత్రానికి చేరుకొని ఇక్కడ ఈ P4 కి సంబంధించిన విఆర్ కళాశాల ప్రారంభోత్సవం అనంతరం కార్యకర్తలు సమావేశమై రేపు ఈ రొట్టెల పండుగలో పాల్గొనేందుకు కూడా నారా లోకేష్ సాయంత్రం తరలి రానున్నారు. ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఫరూక్ కూడా ఆయనతో పాటు ఉండనున్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నెల్లూరుకు స్థానికులే కావడంతో వారంతా కూడా స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వారి తమ్ముడు గిరిధర్ రెడ్డి వీరంతా కూడా ఏర్పాట్లను సమీక్షిస్తూ భక్తులకు సంబంధించి బారాషాహి దర్గా ప్రాంతాన్ని 7 జోన్లుగా విభజించి ఇక్కడ భక్తుల సౌకర్యార్థం వారి వరుస క్రమాలు అయితేనేమి, ఘాటుకు అనుమతించడం అయితేనేమి, బారాషాహి దర్గాలకు అనుమతించడం అయితేనేమి ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తూ భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూడా వీరంతా ఇటుపక్క నాయకులు, ఇటుపక్క అధికారులు, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ కొనసాగుతా ఉంది. ఇక్కడ కోఆర్డినేషన్ ఆర్డీఓ అనూష కోఆర్డినేషన్ చేస్తూ ఇక్కడ కార్యక్రమం కొనసాగుతా ఉంది. ఇక్కడ చూసినట్టయితే భారీగా ఇతర ప్రాంతాల నుంచి ఉన్న వాహనాలను పార్కింగ్లను ఏర్పాటు చేసి నెల్లూరులో శివారు ప్రాంతాల్లో అయితేమి, నెల్లూరులో ఉన్న ఖాళీ ప్రాంతాల్లో అయితేమి పార్కింగ్లను ఏర్పాటు చేసి ఇప్పటికే దాదాపుగా కొన్ని వందల సంఖ్యలో బస్సులు, వాహనాలు ఇక్కడ చేరుకుని ఆ పార్కింగ్ ప్రాంతాల నుంచి కూడా వీరంతా భక్తులు బారాషాహి దర్గాకు చేరుకునే ఏర్పాటు కూడా చేశారు. పారిశుద్ధ్యాన్ని పాటిస్తూ ఇక్కడ ఈ బారాషాహి దర్గా సాంప్రదాయానికి సంబంధించిన అంశం. ఇక్కడ ఇది ముస్లిం మొహరం సంబంధించిన అయినప్పటికీ కూడా అందరూ సమైక్యంగా అందరూ పాల్గొనడంతో హిందువులు అధికంగా పాల్గొంటారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగే ఈ పండుగను రొట్టెల పండుగ మార్చారు. ఇక్కడ దాదాపుగా మొహరంలో జరిగే ఈ పండుగను రొట్టెల పండుగ మార్చి అందరూ పాల్గొని అందరూ ఈ విశేషాలన్నింటినీ కూడా తిలకించి ఇక్కడ ఈ మొహరం వేడుకలకు సంబంధించిన బారాషాహిదుల ఆశీస్సులతో తమ ఆరోగ్యాలను, ఇతర కోరికలను నెరవేర్చుకునే దిశగా వీరంతా కూడా భక్తి విశ్వాసాలతో భక్తులంతా కూడా తరలి రావడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ శ్రీధర్.